ఏమైందమ్మా? పెదమ్మగారు అమ్మా ఏమైంది? అయిపోయింది, అంత అయిపోయింది. ఈ ముసలి దానికంటూనే పడ్డాను. ఎంటైర్ ఫ్యామిలీ అంతా తయారయ్యారు ఇప్పుడు. ఈ పొజిషన్ లో నన్ను చూశారంటే రామా. అదే అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది? అదే ఏమైంది? ఏమమ్మా బీపీ డౌన్ అయిందా? డౌన్ అయిపోవడం కాదురా, హార్ట్ బీట్ రేజ్ అయిపోయింది. ఎందుకు? అడుగో ఆ దరిద్రుడు అవతారం చూసి. దరిద్రుడా? ఎవడాడు? అంజీ, ఒరేయ్ ఒరేయ్, ఆ చెట్టు చాటుని ఎందుకు చేస్తావు? బయటికి సావు. Hey yo everybody, you're going to now experience a new thing. Srivasan is going to introduce the music of Bhutanatyam. Hey! రామ రామ నారాయణ గోవిందా. అయ్యో Oh shikalaka mastan mastan dem mostavigistunda. Oh raka shikaraksham bestande stod kaministunda. ఏంటి బావ ఈ అవతారం? డ్రెస్ తీసేసి ఆకట్టు పెట్టుకున్నావేంటి? కొత్త ఫ్యాషన్ అనుకుంటా అండి. ఫ్యాషన్ కాదు, పాడు కదరా. ప్యాకెట్కి వెళ్తే మొత్తం కొరికేశారు. అంజీ వెళ్ళి బట్టలు తీసుకొచ్చివు. అలాగే వదినా. ఏంటేంటేంటి, మాజీ జమీందార్ గారిని, హ్యాండ్ రైజింగ్ పర్సన్ ని ప్యాకాట్ లో ఒంటి మీద గుడ్డలతో సహా గొరిగేశారా? అత్తమ్మ నిన్నటి వరకు మంచి రేసింగ్ అత్తమ్మా, ఇప్పుడే కొంచెం డౌన్ అయింది. ఆ? ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? అంత తొందరగా ఎందుకు వస్తుంది? ఇక నుంచి వంటలు చేయడం కుదరదు, మాస్టర్ని పెట్టేసుకోండి. బాదం పౌడర్ లో మిల్క్ ని మిక్స్ చేసి తీసుకురావే నిర్మలా. ఏంటేంటేంటి, ఇదిగో చెల్లెమ్మ, అన్నపూర్ణ క్యాటర్స్ లో ఇక నుంచి ఫైనాన్స్ మొత్తం నాదే అని ఈ డైలాగ్ చెప్పింది నువ్వే కదా? అత్తమ్మ చచ్చిన పవన్ ఇంకెందుకు చంపుతావు అత్తమ్మ? ఏదో ఫ్లోలో 100 అంటాం. ఆ? అన్ని పట్టించుకుంటావా ఏంటి? ఇదిగో దీని అంతటి కారణం నువ్వే. ఆ? మా అమ్మ ఎందుకు కారణం అవుతుంది బావా? ఎందుకా? కరెక్ట్ గా ఆటకి బయలుదేరుతుంటే హక్సు అని తుమ్మింది కదా, ఛీ! అక్కడే కొడిసింది. హా, కోటయ్య హ్యాండ్ రైజ్ లో ఉంది, సునామీ వచ్చినా తప్పుకొని వెళ్ళిపోతుంది అన్నారు కదా. చెప్పాను కదే, ఫ్లోలో 100 అంటాం. చెల్లెమ్మా బుద్ధొచ్చింది, ఇంకెప్పుడు ప్యాకెట్ జోలికి వెళ్ళను. నువ్వు ఒప్పుకుంటే మళ్ళీ వెళ్ళి నా గడిని నేను తిప్పేసుకుంటాను. అదెలా కుదురుతుందండి? అంటే కొంపు తీసి వేరే వంట మాసం పెట్టిస్తున్నారేంటి చెల్లెమ్మా? అన్నయ్య, నిన్నెప్పుడు మేము వంటవాళ్లాగా చూడలేదు, ఈ ఇంటి అల్లుడుగానే చూసాం. అన్నయ్య, నువ్వే ఏదేదో ఊహించుకున్నావు. అది నీ పని అనుకుని నువ్వు చేస్తే ఓకే, చెయ్యకపోయినా పర్వాలేదు. నువ్వు ఎలా ఉన్నా నీ మీదున్న గౌరవం మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. నాకు తెలుసమ్మా నువ్వు దేవతవని. ఇది దేవత కాబట్టే నీ ఆటలన్నీ సాగుతున్నాయి. సరే సరే, భోజనాలు పంపించడానికి టైం అవుతుంది, కొంచెం ఆ సామాన్లన్నీ సర్దండి. తప్పకుండా బావా. ఒరే అంజీ తొందరగా పట్టరా, మళ్ళీ లేట్ అయిందంటే అన్నపూర్ణ క్యాటర్స్ కి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. హడావిడి బాగానే చేస్తున్నావు గాని ఫైనల్ గా నీకు అర్థమైందేంటి? పరిస్థితులు మన మీద పనిచేయచ్చు గాని మనం ఎప్పుడు పని చేయకూడదని. అది జారిపోతుంది గాని ముందు లోపలికి వెళ్ళి బట్టలు కట్టుకో. అయ్యో కర్మ కర్మ. ముందా సామాన్లు సర్దేయండి అంజీ. అలాగే పెద్దమ్మ గారు.